రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంతో చేసిన ప్రయత్నం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. పరువు సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తెద్దాం అనుకున్నది కాస్త సర్వనాశనం అయిపోయింది. 2 పార్టీలు ఇప్పటిదాకా తెలంగాణలో అధికారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఫార్ములా రేస్ నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు. బట్ ఆ ట్రాక్స్ సరిగ్గా నిర్వహించడం చేతకాక స్పీడ్ తగ్గించుకునే నిర్వాహకులు పెట్టేటప్పటికి ఆ నిర్వాహకులు ఇప్పుడు అసలు దాన్ని కౌంట్లోకే లేకుండా చేసి అవతలు పడేశారు. ప్లస్ రాజకీయాల కోసం ఆ ఈవెంట్ సర్వనాశనం చేసుకున్నారు. బట్ నిర్వహణ అప్పుడన్నా ఏ గొడవలు లేకుండా ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలలో తెలంగాణకు సంబంధించిన అన్ని ప్లేసులు చూపెడుతున్నారు, బాగానే ఉందనుకున్నాం. కానీ డబ్బులు లేకనో లేకపోతే ప్లానింగ్ లేకనో స్కూళ్లలో కాలేజీల్లో పెట్టే తరహా పూరీలు చేయించడం లాంటి పోటీలు, లేకపోతే గెస్టుల్ని ఎంటర్టైన్ చేయాలి లాంటి పోటీలు, దిక్కుమాలిన పోటీలు పెట్టుకొచ్చారు. దాంతో మిస్ ఇంగ్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి మరి భారత పరువు తీసిందా తెలంగాణ పరువు తీసిందా అంటే ఒక పక్కన భారత్ పరువు పోయినట్టు, భారతదేశంగా అయితే నిర్వహించలేదు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది, పరువు కాస్త పోయింది. అక్కడికి వెళ్ళి ఆవిడ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు మరీ దారుణాతి దారుణంగా ఉండటం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులో ఆమె అక్కడికి వెళ్ళి చెప్తున్నటువంటి పాయింట్ కూడా తమని వేశ్యల్లా చూశారు లాంటి పదాలు వాడటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇది ఊహించినటువంటి పదం అయిపోయింది. తెలంగాణ గౌరవాన్ని పైకి తీసుకెళ్తానని చెప్పింది కాస్త ఒక్కసారి కాస్త సర్వనాశనం అయినట్టయింది. అక్కడికి పదే పదే ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఇక్కడ చాలా దారుణంగా తయారైంది అన్నటువంటిది.